డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ప్లేస్మెంట్ సిరీస్లో వీడియో 11 ఈరోజు మనము సిఎస్సి ఐఓటీకి సంబంధించి చేస్తున్నాం. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో గత 4 నెలల నుంచి మేము పరిశీలన చేసిన అనేక జాబ్ నోటిఫికేషన్స్ నుంచి మేము కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాము. ఒకసారి చూడండి. మీ నాలెడ్జ్ కోసం కొన్ని కంపెనీలు డిస్ప్లే చేశాం. ఇలా ఎన్నో కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కంపెనీ తీసుకుందాం, సెరిమార్ఫిక్ అని చూద్దాం. ఇక్కడ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. వాళ్ళు ఫ్రెషర్ లేదా ఎక్స్పీరియన్స్డ్ అంటున్నారు. చూడండి, సి ప్లస్ ప్లస్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ ఇలా అంటున్నారు. అదేవిధంగా మీరు యాక్సియర్ రోబోటిక్స్ అనే కంపెనీ చూడండి, హార్డ్వేర్ కంట్రోల్స్ ఇంజనీర్, 2 years ఎక్స్పీరియన్స్ అంటున్నాడు, రోబోటిక్స్ అండ్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్. సో ఇవన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో పెడతాం. ఇక్కడ ఏంటి, ఒక కంపెనీ ఏం కోరుకుంటుందో చెప్పాం. అయితే అనేక కంపెనీల రిక్వైర్డ్ స్కిల్స్ని మేము ఇప్పుడు టోటల్గా వేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి చూడండి, టెక్నికల్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వేరియస్ కంపెనీస్. సో యూఐ యూఎక్స్ డిజైన్ అనేది ఒకటి. అలానే మషిన్ లెర్నింగ్ అండ్ అనలిటిక్స్ చూడండి, డిస్ట్రిబ్యూటెడ్ క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, సెన్సార్ టెక్నాలజీ అండ్ డేటా యాక్విజిషన్. సో ఈ సెన్సార్ టెక్నాలజీ అనేది పర్టికులర్లీ రోబోటిక్స్లో ఉపయోగిస్తారు. అంతేకాదు స్మార్ట్ సిటీస్ అంటున్నాం మనం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా ఎన్నో స్మార్ట్ సిటీస్ వస్తున్నాయి. సో స్మార్ట్ సిటీస్కి ఈ ఐఓటీ టెక్నిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ, మొబైల్ యాప్ డెవలప్మెంట్, వైర్లెస్ కమ్యూనికేషన్, డేటా అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ప్రోగ్రామింగ్స్, ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ కావాల్సి వస్తుంది. సో సాఫ్ట్వేర్ స్కిల్స్, ప్రతి కంప్యూటర్ సైన్స్ ఓరియంటెడ్ బ్రాంచ్లో, ఈవెన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ రావాలి అంటే పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా స్క్రిప్ట్ ఎట్సెట్రా. అపార్ట్ ఫ్రమ్ దిస్ డాటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్ కూడా మనకి కొంత అవగాహన ఉండాలి. ఇంకా చూడండి, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS ఐఓటీ, గూగుల్ క్లౌడ్ ఐఓటీ, నోడ్ JS డెవలప్మెంట్, AI ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సర్ఫ్లో ఎట్సెట్రా. ఇవన్నీ చూడండి మీరు. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా డిస్క్రిప్షన్లో చూడండి. దీస్ ఆర్ ది సాఫ్ట్వేర్ స్కిల్స్ రిక్వైర్డ్. నౌ అదర్ స్కిల్స్ రిక్వైర్డ్, familiarity with hardware components, sensors, microcontrollers, actuators, etc. Knowledge of IoT security protocols, understanding network protocols like MQTT, COAP, HTTP and TCP/IP. Soft skills, NTV, problem solving and critical thinking, adaptability and flexibility, క్రాస్ డిసిప్లినరీ కొలాబరేషన్. ఎందుకు క్రాస్ డిసిప్లినరీ అంటున్నానంటే, ఐఓటీ అనేది ఈసీకి కొంత రిలేటెడ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ ఉంటుంది, అప్పుడప్పుడు కొంత మెకానికల్ కూడా లింక్ ఉంటుంది, రైట్? సో క్రాస్ డిసిప్లినరీ కొలాబరేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇట్ మే బి వర్బల్ ఆర్ నాన్ వర్బల్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, టైమ్ మేనేజ్మెంట్ అండ్ ప్రయారిటైజేషన్, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ టెక్నికల్ క్యూరియాసిటీ, teamwork and interpersonal skills, customer centric mindset. Of course, last point but not the least, aptitude and reasoning also comes under soft skills. Okay, wish you all the best.